హే చాలామంది ఒక క్వశ్చన్ ఏంటి అంటే మా అబ్బాయి దేని చదవాలి ముందు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేదే వాళ్ళ అబ్బాయి ఇది చేస్తున్నాడు, నా ఫ్రెండ్ కొడుకు ఇది చేస్తున్నాడు, మా ఫ్రెండ్ అమ్మాయి ఇది చేస్తూ ఉంది అని చెప్పేసి ఆ డైరెక్షన్లో తోయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, చాయిసెస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. కొన్ని టైమ్స్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కొంతమంది తీసుకునే డెసిషన్స్. కొన్ని టైమ్స్ ఇదేంటిరా అని కూడా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఇంజనీరింగ్ చదివేసి బ్యాంకింగ్ జాబ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అడిగినప్పుడు, సార్ ఆ రోజు ఇంజనీరింగ్ చేసేసాను. ఎందుకు చేసావు? తెలియదు సార్. అంటే కన్ఫ్యూజ్డ్ డెసిషన్. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు చెప్పేది, సార్ నా కోసం చేయలేదు సార్, మా పేరెంట్స్ చెప్పారు చేశాను సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 2-3 monthsలో మన పిల్లలు ఏదో ఒక గ్రాడ్యుయేషన్, ఏదో ఒక డిగ్రీ, అంటే ఇన్ ద సెన్స్ ఏదో 10th అయిన తర్వాత లేదా PUC అయిన తర్వాత సిచ్యువేషన్ వస్తుంది మనం కెరియర్ని కరెక్ట్ అయిన వేలో చూస్ చేసుకోవడం. నా ప్రశ్న ఏంటి అంటే, వాళ్ళకి చూస్ చేసే విధానం కంపేర్ చేయకండి. వాళ్ళు దీన్ని చేస్తున్నారు నువ్వు చెయ్యి, దీన్ని ఇది చేస్తున్నారు ఇది చెయ్యి, అది కాదండి మెథడ్. మన పిల్లలు దేంట్లో బాగున్నారా అది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐ వాజ్ టాకింగ్ టు ఏ బిజినెస్ మ్యాన్ చైల్డ్. ఒక బిజినెస్ మ్యాన్ చైల్డ్తో మాట్లాడేటప్పుడు, ఆ అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 3.5 years అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు అంకుల్, నేను దీంట్లో వదిలేస్తాను అంటున్నాడు. అడితో కూర్చొని నేను మాట్లాడేటప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సార్ అంకుల్ యాక్చువల్లీ నాకు సివిల్ ఇంజనీరింగ్లో పోవాలి లేదా ఆర్కిటెక్చర్లో పోవాలని ఇష్టం, బట్ ఎందుకు ఇది డిసైడ్ చేసావు? లేదు అంకుల్, నాకు యాక్చువల్లీ నేను డిసైడ్ చేయలేదు, నా పేరెంట్స్ దీంట్లో తోసేశారు, నాకు దీని మీద అసలు ఇంట్రెస్టే లేదు, అండ్ మోరోవర్ దీనికి ఫ్యూచర్ కూడా లేదు. ఇది ఒక 1.5 year 2 years బ్యాక్ స్టోరీ నేను చెప్తా ఉండేది. ఆ 1-to-1 కోచింగ్ చేసేటప్పుడు ఆ అబ్బాయి చెప్పిండే ఒక సిచ్యువేషన్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలోచించేయండి, ఆ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ పేరెంట్స్ చెప్పారు, విశ్వనాథ్ గారు ఇప్పుడు కనీసం ఈ 1/2 year మిగిలింది లేదా ఈ 1 year మిగిలింది కంప్లీట్ చేయమని చెప్పండి. ఆ అబ్బాయి మొండికేస్తున్నాడు ఏంటి అంటే, నేను ఇది మాత్రం ఏ రకంగా దీన్ని కంప్లీట్ చేయను అని చెప్పేసి. నేను చెప్పాను, నాన్న 1/2 year ఉంది లేదా మ్యాక్సిమం 1 year ఉంది, దీన్ని కంప్లీట్ చేసుకో, అట్లీస్ట్ నెక్స్ట్ నీకు ఇష్టమైంది చేయొచ్చు. పేరెంట్స్ దీనికి మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఛాన్స్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ కెపబిలిటీస్ ఏంటి, దాని బేసిస్ మీద కెరియర్స్ని చూస్ చేయాలి తప్ప వాళ్ళని కంపేర్ చేసి వీళ్ళని కంపేర్ చేసి కాదు. వాళ్ళు చేస్తే కెరియరే బాగుంటుంది అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎంతసేపు పేరెంట్స్ వేరే వాడిని చూయించి మన పిల్లలు అదైతే బాగుంటుందని, నో, మన పిల్లలు ఏదైతే బాగుంటుంది అనేది దాని వాళ్ళ కెపబిలిటీస్ బట్టి మనం డిసైడ్ చేయాలి. సో వాళ్ళకు కూడా ఆ స్కోప్ ఇవ్వండి, వాళ్ళు కూడా థింక్ చేయనివ్వండి, వాళ్ళకి ఇష్టాలు ఏదో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటిని మ్యాచ్ చేసి వర్క్ చేయండి, రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా తెచ్చేయడానికి ఖచ్చితంగా ఇదవుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఆ కెరియర్ చూస్ చేసిన కెరియర్ని ఎంజాయ్ చేస్తూ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.